హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. నేను మీ అనుషాని. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? బాగున్నారా? నేను కూడా చాలా చాలా బాగున్నాను. ఈరోజైతే అన్నీ కూడా స్నాక్ ఐటమ్స్ చేసుకుంటున్నాను. 2 రోజుల్లో ఏంటంటే ఊరెళ్ళాల్సి వస్తుందన్నమాట. ఎప్పుడో బుక్ చేశారు, అయితే ఇంకా వెళ్ళాల్సి వస్తుంది. అందుకని స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా 2 కొట్టుల్లో ఇచ్చేసి వద్దామని చెప్పేసి ఇంక ఇప్పుడైతే చేసుకుంటున్నాను. కొన్ని అయితే గసాలు కూడా లేవు అనమాట, ఒక్కటే ఉందట. అవి కూడా అన్నీ కూడా ప్యాకింగ్లో వేసేసుకున్నాను. ఇంకా అన్నీ కూడా స్టార్ట్ చేస్తున్నానండి. ఇంకా అన్నీ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడైతే ఇంకా కాల్చడం స్టార్ట్ చేస్తున్నాను. సీలింగ్ మిషన్ కొనుక్కున్న కాంచి కొంచెం వర్క్ అయితే ఫ్రీగానే అనిపిస్తుందండి. క్యాండిల్తో కాల్చడం ఎట్టయినా కొంచెం కష్టం కదా. కష్టం అంటే ఎక్కువ టైం ప్రాసెస్ అనేది పట్టిద్దని అనిపిస్తుంది. ఇదిగో చూడండి, అన్నీ కూడా వేసేసుకున్నాను. బఠానీలు, శనగలు, పల్లీలు, కార్న్ఫ్లెక్స్ అన్నీ కూడా వేయించేసుకున్నాను అనమాట. పల్లీ పకోడీ అన్నీ. తర్వాత గసాలు కూడా లేవు, ఒక 2 అట్టలు అయ్యేటట్టుగా ఇవి కూడా వేసేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే సీలింగ్ అయితే చేస్తానండి. అయితే ఏ రోజు కూడా వర్క్ ఏమీ లేదు అన్న, ఖాళీగా ఉంటున్నామని బాధపడాల్సిన అవసరం అయితే లేదనమాట. నేను కూడా చాలా రోజులు బాధపడుతూ ఉండేదాన్ని, ఏం చేయలేకపోతున్నాం ఇంతేనా ఇంకా అనుకుంటూ చాలా రోజులు ఆలోచిస్తూ ఉండేదాన్ని ఏం చేయాలి అని. ఇంక ఇప్పుడైతే నేనైతే ఈ వర్క్ అయితే స్టార్ట్ చేశాను. పండగ దగ్గర నుంచి, సంక్రాంతి పండగ దగ్గర నుంచి కూడా ఈ వర్క్ అయితే చేస్తున్నాను. చాలామందికి అయితే తెలుసు, సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళకి. కొంతమంది కొత్త వాళ్ళు చేసుకుంటున్నారు కాబట్టి వాళ్ళకు కూడా తెలియాలి అని చెప్పేసి అన్నీ చెప్తున్నాను. నేనైతే 5,000 రూపాయలతో ఈ సరుకులన్నీ తెచ్చుకొని స్టార్ట్ చేశాను. మాకు అంత అమౌంట్ లేదు అనుకుంటే కనుక స్నాక్ ఐటమ్స్ తెచ్చుకోండి. మీరు స్నాక్ ఐటమ్స్ ఏంటంటే ఒక 500 ఉన్నా కూడా స్టార్ట్ చేసుకోవచ్చు అనమాట. ఎవరైనా సరే 500 రూపాయలతో మీకు కావాల్సినవి స్నాక్ ఐటమ్స్ అన్నీ కూడా కొనుక్కొచ్చుకొని ఫస్ట్లో చక్కగా క్యాండిల్ అది ఉపయోగించి చేసుకోండి. నేను కూడా అలానే చేసుకున్నాను. ఇప్పుడు సీలింగ్ మిషన్ కొనుక్కున్నాను. ఒక్కొక్కళ్ళు అడుగుతున్నారు సీలింగ్ మిషన్ కూడా ఎంత అయింది కాస్ట్ అని. 1,500 అండి ఈ సీలింగ్ మిషను కాస్ట్ అయితే. ఇంకా కవర్లు, అట్టలు అవి కూడా అడుగుతున్నారు. కవర్లు అయితే కనుక మీకు బఫే ప్లేట్లు, టిఫిన్ ప్లేట్లు, అలాగే పేపర్ కప్స్ అవి దొరుకుతాయి కదా. ఆ షాప్ దగ్గరికి వెళ్ళి ఈ కవర్లు, ఇలా ప్యాకింగ్కి కవర్లు కావాలి అని అడగండి. ఖచ్చితంగా ఆ షాపులో అయితే ఉంటాయి. నేను ఫస్ట్ వీడియోలో అయితే అసలు ఏ షాపులో దొరుకుతాయి అనేది కూడా ఒక చిన్న క్లిప్ యాడ్ చేశానండి. షాపును కూడా వీడియో తీసి చూపించాను. ఆ వీడియో మీకు లింక్ పెడదాం అనుకుంటాను. అయితే కనుక వీడియో ఎందులో పెట్టాను అనేది వెతికినా కూడా నాకు కనిపించలేదన్నమాట. చాలా వీడియోలు నేనే చూసుకోకూడదు కదా, అందుకోసం ఇంకా చూసుకోలేదన్నమాట. మీకు చూసి చెప్తాలేండి. ఇంకా ఖచ్చితంగా అయితే కవర్స్ అయితే ఆ షాప్లోనే దొరుకుతాయి. తర్వాత అట్టలు అడుగుతున్నారు. అట్టలైతే కనుక బుక్స్ అమ్మే షాపులో కనుక్కోండి. మ్యాక్సిమం వాళ్ళకి రిలేటివ్గానే ఉంటాయి, వాళ్ళు అమ్మే షాపులోనే ఉంటాయి మ్యాక్సిమం. లేవు అన్నా కూడా వాళ్ళు ఎక్కడ అమ్ముతున్నారు అనేది వాళ్ళకి తెలుస్తుంది, వాళ్ళైనా చెప్తారనమాట. నేను అలానే తెచ్చుకున్నాను. బుక్స్ షాపు హోల్సేల్ ఉంటాయి కదా, అక్కడ ఈ అట్టలు కూడా దొరుకుతున్నాయి అన్నమాట. మాకు తెనాల్లో అలానే దొరుకుతున్నాయి, నేను అలానే తెచ్చుకుంటున్నాను. మీకు ఎక్కడ దొరుకుతున్నాయి అనేది ట్రై చేయండి. మ్యాక్సిమం బుక్స్ అమ్మే షాపుల్లోనే ఈ అట్టలు కూడా దొరుకుతాయి అన్నమాట. కవర్లు అయితే బఫే ప్లేట్లు అవి అమ్మే చోట అయితే కవర్లు దొరుకుతాయి. సరుకులు అయితే మ్యాక్సిమం ఒక 1/4 కిలో, 1/2 కిలో అలా తెచ్చుకొని స్టార్ట్ చేయండి. కష్టే ఫలండి. మనం ఎంత కష్టపడితే మనకి అంత చక్కగా ఫలితం అనేది వచ్చిద్ది. ఎందుకు చెప్తున్నానంటే నేను కష్టపడి చేసుకుంటున్నాను కాబట్టి ఇప్పుడు ఒక్కొక్క ఆర్డర్ అనేది తెచ్చుకోగలుగుతున్నాను. ఆర్డర్స్ ఎలా వస్తాయి, అలా మాకు కూడా హెల్ప్ చేయండి అని అడుగుతున్నారు. మనం వెళ్ళి అడుగుతూ ఉండి వాళ్ళు మనకు అలవాటైన దాన్ని బట్టి మనకైతే ఆర్డర్స్ అనేది ఇస్తారండి. ఇప్పుడు నేను ఈ వర్క్ స్టార్ట్ చేసి 5 months అయిందనమాట. అన్ని షాపులకి వెళ్ళి అడుగుతూ ఉంటాను. ఒక్కొక్కళ్ళు ఎవరు మనకి ఇవ్వరు, ఒక్కొక్కరికి అలవాటు అయ్యి మన మాట, మంచితనం అవి నచ్చి ఒక్కొక్కళ్ళు అయితే ఇస్తారనమాట. అలానే ఉండిద్ది. మీరు కూడా అందుకే చెప్తున్నాను, మనం వెళ్ళాలి, వారానికి ఒకసారైనా వెళ్ళి అడుగుతూ ఉండాలి. మనం వెళ్ళి అడిగిన దాన్ని బట్టి మీ మాట, మంచితనం అవి చూసి ఇద్దాము. అమ్మాయి వచ్చి అడుగుతుంది కదా, ఆడపిల్ల అని కూడా ఉండిద్ది. ఒక్కొక్క షాపులు వాళ్ళు మంచి వాళ్ళు ఉంటారు కాబట్టి
ఒక్కొక్కళ్ళు అయితే పట్టించుకోరు అనమాట. వాళ్ళ దగ్గరికి మనం ప్రతిసారి ఫస్ట్‌లో వెళ్ళండి, ప్రతి ఒక్కళ్ళని అడగండి. మనకి తెలిసిపోయిద్ది ఈళ్ళు ఇచ్చేవాళ్ళు, ఈళ్ళు అసలు ఇవ్వని వాళ్ళు అని తెలిసిద్ది కదా! దాన్ని బట్టి మీరు వెళ్తూ ఉండండి. మీ బిజినెస్‌ని పెంచుకుంటూ ఉండండి. అలానే ఐటెమ్స్ కూడా పెంచుకుంటూ ఉండాలనమాట. ఒకదాని మీదే స్టిక్ అయిపోయి అలా ఉండకూడదు. నేను కూడా ఫస్ట్‌లో కొన్ని ఐటెమ్స్ తెచ్చుకున్నాను. ఇప్పుడు కొన్ని ఐటెమ్స్, స్నాక్ ఐటెమ్స్ అవి కూడా పెంచుకుంటూ ఉంటున్నాను. ఏవి ఎక్కువగా వెళ్తూ ఉంటాయో అవైతే చేసుకుంటూ ఉంటాననమాట. కార్న్‌ఫ్లేక్స్ ఇవి ఫస్ట్‌లో నాకు ఎక్కడ అమ్ముతున్నారో తెలియలేదు. తయారు చేసినవి ఆల్రెడీ ఇప్పుడు ఇవన్నీ కూడా చేసినవి కొనుక్కొచ్చుకుంటాను. పల్లీలు అవన్నీ కూడా. అయితే ఈ కార్న్‌ఫ్లేక్స్ చూస్తే అసలు ఎక్కడా ఉండట్లేదు. అందుకని నేనే ఇంకా విడిగా కార్న్‌ఫ్లేక్స్ కేజీ అలా తెచ్చేసుకొని ఆయిల్ ప్యాకెట్ కొనుక్కొచ్చుకొని ఇంకా నేనే ప్రిపేర్ చేసుకుంటున్నాననమాట. ఇలా అయితే ఉండిద్దండి వర్క్. ఒక వీక్లీ 2 టైమ్స్ ఇలా స్నాక్ ఐటమ్స్ చేసుకుంటాను. మిగతా ఐటమ్స్ ఇవి ఇచ్చేసామన్నప్పుడేమో ఆర్డర్స్ ఉంటే మసాలా దినుసులు అవి చేసుకుంటానన్నమాట. ఇలా అయితే ఉండిద్దండి వర్క్. మనం కష్టపడి మనం చేసుకుంటేనే మనకంటూ ఒక రూపాయి ఉండిద్ది. ఒక రూపాయి అనేది మనం సంపాదించుకోగలుగుతాము. రోజుకి ఒక 100, 200 సంపాదించుకున్నా చాలు కదండీ ఇంట్లో కూర్చొని అనే ఉద్దేశంతోనే నేను స్టార్ట్ చేశాననమాట. ఆర్డర్స్ వచ్చినప్పుడు మంచిగానే వస్తాయండి డబ్బులు. మనం ఏంటంటే ఆర్డర్స్ తెచ్చుకోగలగాలి. ఆర్డర్స్ తెచ్చుకోలేకపోయినా లోకల్ షాపుల్లో వాళ్ళకి అలవాటయ్యి ఇస్తూ ఉన్నా సరే ముందు బిజినెస్ అలా ఆగిపోకుండా నడుస్తూ ఉండిద్దనమాట. ఇంకా అదైతే చెప్తున్నాను. ఇంకా ఇవి చూడండి అన్నీ కూడా 2 అట్టలు అయ్యేటట్టుగా అన్నీ కూడా వేసుకున్నాను. మిగతాయన్నీ కూడా కాల్చేసుకున్నాను. ఇంక ఇప్పుడైతే 2 షాపుల వాళ్ళకి నేను ఇలా వస్తున్నానని ఒకసారి ఫోన్ చేసి కనుక్కుంటానండి. తెమ్మని అన్నారనుకోండి వెళ్ళి తీసుకెళ్ళి ఇచ్చేసేస్తాననమాట. రకానికి వచ్చి ఇలా 2 అట్టలు చేసుకున్నాను. 2 షాపులు లేవాలి కదా! అందుకోసం 2 అట్టలు చేసుకున్నాననమాట. ఇవేమో డ్రై ఫ్రూట్స్ మీ అందరికీ తెలుసు కదా అవి. తర్వాత ఇవేమో సోంపు, కలర్ సోంప్స్ అన్నమాట. తర్వాత శనగలు, బఠానీలు అన్నీ మీకు తెలుసు. కొంతమందికి తెలియదు కదా! కొత్త వాళ్ళు చూస్తూ ఉంటారు కాబట్టి చెప్తున్నాను. బఠానీలు, శనగలు, కారం పకోడీ, మామూలుగా పల్లీ పకోడీ ఒకటి, మామూలు కారం పల్లీలు అంటారు అవి. తర్వాత బఠానీలు అయితే ఇంకా పాతవే ఉన్నవి, ఇంకా అవి అయితే వెళ్ళట్లేదు. అందుకోసం బఠానీలు రెడ్ బఠానీ కానీ, గ్రీన్ బఠానీ కానీ, దాల్మూడి ఇవైతే తెచ్చుకోవటం లేదనమాట. వాళ్ళని కూడా అడుగుతుంటే స్లోగా వెళ్తున్నాయి, వద్దులే అంటున్నారు. ఎందుకంటే సగం చేస్తున్నాను కేజీ ప్యాకెట్ తెచ్చుకొని, ఈలోపే స్మెల్ వచ్చేస్తున్నాయి అంటున్నారు. అందుకోసం ఇంకా నాకు నష్టమే కదా! అందుకోసం వాళ్ళకి వెళ్ళకపోయినా వాళ్ళకి ఇబ్బందే, నాకైతే హాఫ్ కేజీ పైన అలా మిగిలిపోతుంటే నాకు ఇప్పటికి 2 సార్లు అలా అయిందని ఇంకా ఉన్నవి ఒక ప్యాకెట్ అయితే అలా చేశాను. తీసుకుంటారో లేదోలే అన్నట్టుగా. ఇంకా మిగతా అయితే ఇంకా ఆపేసాను అనమాట. ఇక 4 అట్లయితే ఇవి చేసినవి ఆల్రెడీ ఉన్నాయి. ఇంకా మిగతాయి అవన్నీ కూడా చేసుకుంటున్నాను. ఇలా ఉండిద్దండి బిజినెస్ అయితే. వీడియో చూస్తున్న వాళ్ళు లైక్ చేయండి. కొత్తగా చూస్తున్న వాళ్ళు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.